ఏపీలో ప్రజలకు పింఛన్లు అందజేసే ఎన్టీఆర్ భరోసా పథకం పాన్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. ఏపీలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ ఇస్తుంది. ఇంత మొత్తంలో పింఛన్ను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. వృద్ధులు, వితంతువులకు నెలకు 4,000, దివ్యాంగులకు నెలకు 6,000 ఇస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే పింఛను రూపంలో 51,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. జగన్ హయాంలో ఏదైనా కారణం ఒక నెల పెన్షన్ తీసుకోవటం మిస్ అయితే తరువాత ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు సీఎం 3 నెలలకోసారి కూడా పింఛన్ తీసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఇదే కాకుండా ప్రతి ఏడాది వృద్ధులకు 48,000, డయాలసిస్ రోగులకు 1,20,000, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు 1,80,000 రూపాయలు అందిస్తున్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లేందుకు వీరికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ప్రతి నెల 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని ఒక కుటుంబానికి తన చేతుల మీదుగా నగదును అందజేయడంతో పాటు ఆ కుటుంబ కష్టాలను తెలుసుకొని వారికి చేయూతనందిస్తున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు, పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత, ఉపాధి కల్పించడం లాంటివి చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛను అందజేస్తున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోతే సీఎం సీరియస్ అవుతున్నారు. దీంతో ఈ నెల 1వ తేదీన పంపిణీ చేసిన పింఛన్ల కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ గా రికార్డు సృష్టించింది.